హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మన అందరికీ కూడా యూజ్ అయ్యేటటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి డిస్కస్ చేద్దామండి. అదేంటి అంటే స్టేట్ఫుల్ వర్సెస్ స్టేట్లెస్ అథెంటికేషన్. ఓకే, సో ఎవరైనా కానీ వెబ్ యాప్స్ మీద వర్క్ చేసే వాళ్ళు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కావచ్చు, ఫుల్ స్టాక్ డెవలపర్స్ కావచ్చు, మొబైల్ యాప్ డెవలపర్స్ కావచ్చు, ఎవరైనా సరే టూ ఎంటిటీస్, టూ సిస్టమ్స్ కావచ్చు, టూ కంప్యూటర్స్ కావచ్చు, క్లయింట్ సర్వర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో టూ ఎంటిటీస్ ఆన్లైన్లో ఏ విధంగా కమ్యూనికేట్ అవుతాయి? ఓకే, సో ఆన్లైన్లో టూ సిస్టమ్స్ కమ్యూనికేట్ అవ్వాలి అంటే అక్కడ ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనే విషయంలో మనము ఇది మాట్లాడతాం. కాబట్టి ఇది ఆల్మోస్ట్ చాలామందికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, సో నేను చాలా క్లియర్గా ఎగ్జాంపుల్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా చూడండి, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆన్లైన్లో ఏవైనా సరే ఒక టూ సిస్టమ్స్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ సిస్టమ్కి ఆ సిస్టమ్ నుండి సమ్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే, సో ఇది దాని నుండి సమ్ ఇన్ఫర్మేషన్ని అడుగుతోంది. సో ఎవరైతే రిక్వెస్ట్ పెట్టి ఒక ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నారో వాళ్ళని మనం జనరల్గా ఏమంటాము? క్లయింట్ సిస్టమ్ అంటాం. ఓకే, సో ఎవరి దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వాలో వాళ్ళని ఏమంటాము? సర్వర్ అంటాం. సో సర్వర్ అనేది రెస్పాన్స్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే, సో క్లయింట్ అంటే ద సిస్టమ్ విచ్ సెండ్స్ రిక్వెస్ట్స్. సో విచ్ రిక్వెస్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అ క్లయింట్. సో అదే సర్వర్ అంటే ఏంటి? ద సిస్టమ్ విచ్ రెస్పాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సర్వర్ జనరల్గా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము. సో నాకు కావాల్సిన ఏదో ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందనుకోండి, నేను మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ అడిగాను అనుకోండి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ నుండి ఇన్ఫర్మేషన్, కాబట్టి నేను క్లయింట్ అవుతాను. మీరు దాన్ని నాకు రెస్పాండ్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ నాకు ప్రొవైడ్ చేస్తారు, కాబట్టి మీరు సర్వర్ అవుతారనమాట. ఓకే, సో ఇంకొకసారి నా దగ్గర సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది మీకు కావాలి, అప్పుడు ఏమవుతుంది? మీరు క్లయింట్ అయిపోతారు, నేను సర్వర్ అయిపోతాను. అలాగా ఉంటుంది క్లయింట్ సర్వర్ మోడల్ అనేది, అలా ఉంటుంది. అండ్ రిక్వెస్ట్ రెస్పాన్స్ రూపంలో అవి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఏ సిస్టమ్స్ కానీ ఏ ఎంటిటీస్ కానీ ఆన్లైన్లో మనం తీసుకుంటే ఆ రెండు ఏ విధంగా కమ్యూనికేట్ అవుతాయి? సో ఇది రిక్వెస్ట్ పంపిస్తుంది క్లయింట్ సర్వర్కి, అప్పుడు సర్వర్ అనేది రెస్పాన్స్ బ్యాక్కి పంపిస్తుంది. అలా ప్రతిసారి కూడా రిక్వెస్ట్ రెస్పాన్స్ రూపంలో మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయాలి, ఆ వెబ్సైట్ నుండి మనకు సమ్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే teluguwebguru.in అని చెప్పి మన వెబ్సైట్కి ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఓకే, సో రిక్వెస్ట్ పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ని మీరు చూడాలనుకుంటున్నారు, మన వెబ్సైట్లో ఉండే ఇన్ఫర్మేషన్ని మీరు చూడాలనుకుంటున్నారు. సో మీరు క్లయింట్ అవుతారు, మన వెబ్సైట్ ఎక్కడుందో సర్వరు, అది ఆ సిస్టమ్ అనేది సర్వర్ అవుతుందన్నమాట. సో మీరు మీ యొక్క మొబైల్ బ్రౌజర్ నుండో లేకపోతే మీ యొక్క సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ బ్రౌజర్ నుండో మీరు ఏం చేస్తారు? సో ఇక్కడ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి teluguwebguru.in అని చెప్పి మీరు రిక్వెస్ట్ పెడతారనమాట. సో రిక్వెస్ట్ పెట్టగానే ఆ రిక్వెస్ట్ అన్నది సో వయా ఇంటర్నెట్ ఎక్కడికి వెళ్తుంది? మన వెబ్సైట్ ఎక్కడైతే ఉందో సర్వర్, ఆ సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది. ఓకే, సో ఇతను తెలుగు వెబ్ గురు తాలూకా పేజ్ అడుగుతున్నాడు, లేకపోతే గూగుల్ తాలూకా పేజ్ అడుగుతున్నాడు, అమెజాన్ తాలూకా పేజ్ అడుగుతున్నాడు, ఫ్లిప్కార్ట్ తాలూకా పేజ్ అడుగుతున్నాడు అని చెప్పి సో ఆ కరస్పాండింగ్ సర్వర్స్కి రిక్వెస్ట్ వెళ్తుంది కదా, వెంటనే అది ఏం చేస్తుందంటే రెస్పాన్స్ని వెనక్కి పంపిస్తుంది. సో రెస్పాన్స్ వెనక్కి రాగానే మనము మన సిస్టంలో ఆ రెస్పాన్స్ అనేది చూడగలుగుతున్నాం. సో ఈ విధంగా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో సక్సెస్ స్నాప్స్ అని చెప్పి ఇంకొక పేజ్ని నేను చూడాలనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ నుండి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది అనమాట. సో యాజ్ ఏ క్లయింట్ నేను తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్లో సక్సెస్ స్నాప్స్ అనే పేజ్ చూడాలనుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ క్లిక్ చేశాను. సో నా నుండి క్లయింట్ నుండి తెలుగు వెబ్ గురు సర్వర్కి రిక్వెస్ట్ అనేది మళ్ళీ వెళ్తుంది. వెళ్ళి అక్కడ నుండి రెస్పాన్స్ మళ్ళీ వెనక్కి వస్తే ఆ రెస్పాన్స్ని తిరిగి మనం చూడగలుగుతున్నాం. అర్థమవుతుందా? సో ఇలా ఏంటంటే ఏదైనా సరే మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఒక రిక్వెస్ట్ అనేది అక్కడికి వెళ్తుంది, అక్కడ నుండి రెస్పాన్స్ అనేది వెనక్కి వస్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇదంతా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పెయిడ్ కోర్స్ ఉంది. ఓకే, ఆ పెయిడ్ కోర్స్ని మీరు రిక్వెస్ట్ పెట్టేయగానే నేను ఆ పేజ్ని తీసుకొచ్చి చూపించాను కదా ఎవరిదైనా కానీ. ఓకే, సో ఒక పెయిడ్ పేజ్ ఉంది అంటే, ఒక సెక్యూరిటీ ఉన్న పేజ్ ఉంది అంటే ఆ పేజ్ని
పేజ్ని ఎవరికి పడితే వాళ్ళకి రిక్వెస్ట్ పెడితే ఆ సర్వర్ అనేది రెస్పాన్స్ ఇచ్చేయకూడదు కదా. అప్పుడు ఏం చేయాలి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే సెక్యూర్డ్ కమ్యూనికేషన్ అనేది జరగాలి. అక్కడ సమ్ సెక్యూరిటీ అనేది ఉండాలి. సో సమ్ సెక్యూర్డ్ కమ్యూనికేషన్ అనేది జరిగి వస్తున్నటువంటి రిక్వెస్ట్ ప్రాపర్ క్లయింట్ నుండే వచ్చిందా లేదా అన్నది చూసి, సో ప్రాపర్ క్లయింటు అతనికి ఆ పర్మిషన్స్ కూడా ఉన్నాయి, అతను సరైన పర్సనే, ఆథరైజేషన్స్ కూడా అతనికి ఉన్నాయి, అతను అథెంటికేట్ అయ్యాడు, అలాగే ఆథరైజేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అతనికి ఇవ్వచ్చు అని డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఆ కరస్పాండింగ్ పేజ్ని చూపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సి, జావా ఫుల్ స్టాక్, ఓకే, పైథాన్ ఫుల్ స్టాక్ ఇలా కోర్సెస్ ఉన్నాయి నా వెబ్సైట్లో. ఓకే, సో ఇప్పుడు ఒక సి లాంగ్వేజ్ పర్చేజ్ చేసిన పర్సన్ ఉన్నారు. ఓకే, సో ఆయన ఏం చేస్తారు, అప్పుడు సెక్యూర్డ్ కమ్యూనికేషన్ అనగానే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సో ఈసారి సెక్యూర్డ్ పేజ్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారండి, సెక్యూర్ కమ్యూనికేషన్ కావాలి అంటే సమ్ లెవెల్ ఆఫ్ అథెంటికేషన్ అనేది ఉండాలి కదా. కాబట్టి ఏం చేస్తారు, సో ఈసారి రిక్వెస్ట్ పెట్టేటప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారు. ఓకే, అప్పుడు రిక్వెస్ట్ అనేది సర్వర్కి వస్తుంది. సో సర్వర్కి వచ్చి అసలు ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ కరెక్టేనా, ఓకే కరెక్టే, ఇతను తెలుగు వెబ్ గురు పేజ్లో ఒక కోర్స్ అనేది పర్చేజ్ చేశాడు, ఇతను అథెంటికేటెడ్ పర్సనే, ఇతను లాగిన్ డీటెయిల్స్ ఆల్రెడీ తెలుగు వెబ్ గురు సర్వర్లో ఉన్నాయి అని డిసైడ్ అయిన తర్వాత ఓకే ఇతను అథెంటికేటెడ్ పర్సనే. ఓకే, సో ఇతను అడుగుతున్నది ఏంటి అంటే జావా కోర్స్ తాలూకా పేజ్ అడుగుతున్నాడు. ఓకే, సో ఇతను అథెంటికేటెడే, లాగిన్ అయ్యాడు, కరెక్ట్ పర్సనే, కానీ ఇతనికి జావా పేజ్ అడుగుతున్నాడు. ఆ జావా కోర్స్ చూసేటటువంటి ఆ ఆథరైజేషన్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటుంది. అథెంటికేషన్కి ఆథరైజేషన్కి డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? సో ఒక సి లాంగ్వేజ్ కొనుక్కున్న పర్సన్ ఉంటారు, ఒక జావా కోర్స్ పర్చేజ్ చేసిన పర్సన్ ఉంటారు. సో ఇప్పుడు సి లాంగ్వేజ్ పర్చేజ్ చేసిన పర్సను, జావా లాంగ్వేజ్ పర్చేజ్ చేసిన పర్సన్ ఇద్దరు కూడా తెలుగు వెబ్ గురు సర్వర్లో అథెంటికేటెడే, వాళ్ళిద్దరూ రికగ్నైజ్డ్ పర్సన్స్, వాళ్ళ లాగిన్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. సో అది అథెంటికేషన్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అవన్నీ మన దగ్గర ఉండి అతన్ని మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేయగలిగితే అతను అథెంటికేటెడ్ అంటాం. ఓకే, సో అథెంటికేటెడ్ అయినంత మాత్రాన ఆథరైజేషన్ ఉందని కాదు. మీకు అర్థమవుతుందా? సో ఒక సి లాంగ్వేజ్ పర్చేజ్ చేసిన పర్సను నాకు జావా కోర్స్ కావాలి అని చెప్పి రిక్వెస్ట్ పెట్టాడు అనుకోండి, జావా పేజ్ చూపించు, పెయిడ్ పేజ్ అని రిక్వెస్ట్ పెట్టాడు అనుకోండి. సో అతను అథెంటికేటెడ్ పర్సన్ అయినా కూడా అతనికి ఆథరైజేషన్ అన్నది లేదు. కాబట్టి సో యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు సీ దిస్ పేజ్, టు వ్యూ దిస్ పేజ్ అని చెప్పి ఒక రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. మీకు అర్థమవుతుందా? సో సెక్యూర్ కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే క్లయింట్కి సర్వర్కి మధ్యలో అక్కడ సమ్ సార్ట్ ఆఫ్ అథెంటికేషన్ అనేది ఫస్ట్ ఉండాలి. అథెంటికేషన్ తర్వాత ఆథరైజేషన్ కూడా ఉండాలన్నమాట. ఓకే, సో ఆథరైజేషన్ కూడా ఉంటే అప్పుడు ఆ పర్సన్ అనేవాడు తనకి కావాల్సిన రెస్పాన్స్ని చూడగలుగుతాడు. మీకు అర్థమవుతుందా? సో ఇలాంటి ఒక సెక్యూర్డ్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేయాలి అంటే, ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మనకి స్టేట్ఫుల్ అథెంటికేషన్ కానీ స్టేట్లెస్ అథెంటికేషన్ కానీ ఉంటాయి. సో ఎలా ఉంటాయి స్టేట్ఫుల్ అండ్ స్టేట్లెస్ అని అంటే, సో మనము సెషన్స్, కుకీస్ ఇవన్నీ విన్నాం కదా. సో అవన్నీ కూడా స్టేట్ఫుల్ అథెంటికేషన్ కిందకి వస్తాయి. అదే మనం JWT అని. ఓకే, సో ఇటువంటివన్నీ కూడా మనకి స్టేట్లెస్ అథెంటికేషన్ కిందకి వస్తాయి. ఓకే, సో ఏదైనా సరే సెక్యూరిటీ కోసమే, కాకపోతే వాటి యొక్క అవి పనిచేసేటటువంటి మెకానిజమ్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం క్లియర్గా ఈ సిచ్యుయేషన్ని ఓకే, సో ప్రాపర్గా ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్తో పాటు మనం రిక్వెస్ట్ పెట్టడం, ఓకే, ఆ తర్వాత రెస్పాన్స్ వెనక్కి ఇవ్వడం అన్న మోడల్ ఏదైతే ఉందో దీన్ని స్టేట్ఫుల్ ఏ విధంగా డీల్ చేస్తుంది, స్టేట్లెస్ ఏ విధంగా డీల్ చేస్తుంది అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. సో దీంట్లో భాగంగా ఫస్ట్ మనము స్టేట్ఫుల్ అథెంటికేషన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మాట్లాడదాం. ఓకే, సో స్టేట్ఫుల్ అథెంటికేషన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు చూడండి, మనకి ఏదైతే సేమ్ సినారియోయే తీసుకుందాం. క్లయింట్ సిస్టమ్ ఉంది. ఓకే, ఆ తర్వాత సర్వర్ సిస్టమ్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ క్లయింట్ సిస్టమ్ అండ్ దిస్ ఈజ్ సర్వర్ సిస్టమ్. ఓకే, సో దిస్ ఈజ్
క్లయింట్ సిస్టమ్ అండ్ దిస్ ఈజ్ సర్వర్ సిస్టమ్. ఈ క్లయింట్ సర్వర్ సిస్టమ్స్ మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది? సో ఇది ఒక సెక్యూర్డ్ సర్వర్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ అడగాలి. ఓకే, అడగాలి అంటే ఫస్ట్ మనము అథెంటికేట్ అవ్వాలి. ఓకే, సో అథెంటికేట్ అవ్వాలి అనుకునేటప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఒక రిక్వెస్ట్ పెడతాం. సో రిక్వెస్ట్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఏం ఫిల్ చేస్తాం? మనము లాగిన్ ఫామ్ ఫిల్ చేస్తాం. లాగిన్ ఫామ్ ఫిల్ చేస్తే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండూ కూడా అక్కడికి వెళ్తాయి. ఓకే, సో ఇక్కడ ఎందుకు దీని గురించి ఇంతగా మాట్లాడుతున్నాము అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇంతకుముందు మనం చెప్పిన ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఇక్కడ మనం లాగిన్ అవ్వకుండా ప్రతిదీ చూడగలుగుతున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ పేజ్ చూడాలంటే మనం లాగిన్ అవుతున్నామా? అవ్వడం లేదు కదా. సో teluguwebguru.in అనగానే మనకి హోమ్ పేజ్ వచ్చేస్తూ ఉంది. ఆ తర్వాత నేను అబౌట్ అస్ క్లిక్ చేశాను అనుకోండి. ఓకే, సో మరొక రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తోంది, మనకి ఆ అబౌట్ అస్ చూపిస్తోంది. అలాగే సక్సెస్ స్నాప్స్ క్లిక్ చేసామనుకోండి, మరొక రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తోంది, ఆ సక్సెస్ స్నాప్స్ మనకి చూపిస్తోంది. ఓకే, సో ఇదే సెక్యూర్డ్ పేజెస్ అనుకోండి. ప్రతిదీ కూడా ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చేదంటే ఫస్ట్ హోమ్ పేజ్ చూడాలన్నా మనం లాగిన్ అవ్వాలి. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత నాకు సక్సెస్ స్నాప్స్ పేజ్ చూపించు అని చెప్పి క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు మళ్ళీ లాగిన్ ఫామ్ చూపించి ఓకే ఈ పేజ్ చూడాలంటే అది కూడా సెక్యూర్డ్ పేజే, నువ్వు మళ్ళీ లాగిన్ అవ్వు అని అడిగింది అనుకోండి. ఓకే, సో మళ్ళీ లాగిన్ అయ్యామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అయిన తర్వాత ఈసారి FAQ పేజ్ చూస్తాము అని అంటే ఓకే, సో ఆ FAQ పేజ్ చూపించడానికి మళ్ళీ మీకు లాగిన్ అడిగింది అనుకోండి. ఓకే, అది కూడా సెక్యూర్డ్ పేజే, మళ్ళీ నువ్వు లాగిన్ అవ్వు అని అడిగింది అనుకోండి. అడుగుతుందా అలా జనరల్గా? ఇప్పుడు అమెజాన్లో మనం లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఒక ప్రోడక్ట్ చూస్తాం. ఓకే, సో ఒక ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్ ఉన్న పేజ్ వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత మీరు ఇంకొక ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ లాగిన్ ఫామ్ చూపించి ఆ పేజ్ చూపించాలంటే మళ్ళీ నువ్వు లాగిన్ అవ్వు అని చెప్పి అడుగుతుందా? అడగదు కదా. ఒకసారే లాగిన్ అవుతాం మనం, ఒకసారి లాగిన్ అవుతాము. ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఇంకా మన డీటెయిల్స్ అనేవి స్టోర్ అవుతాయి. అయిన తర్వాత మనం ఎన్ని ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేసినా అవన్నీ కూడా మనకి చూపిస్తూనే ఉంటుంది. ప్రతిసారి కూడా లాగిన్ అడగదు, ఒకసారి మాత్రమే అడుగుతుంది. ఓకే, సో ఎంత సెక్యూర్డ్ వెబ్సైట్ అయినా సరే మనకి ప్రతి పేజ్ చూడటానికి ప్రతిసారి కూడా లాగిన్ ఫామ్ చూపిస్తే అటువంటి వెబ్సైట్ని, అటువంటి వెబ్ యాప్ని ఎవరు యూజ్ చేయరు. అవునా కాదా? సో మరి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్? ఇప్పుడు ఒక పేజ్ మనం రిక్వెస్ట్ చేస్తున్నాము క్లయింట్ నుండి. ఓకే, సో మనం ఆథరైజ్డ్ పర్సన్ అయితే మనకి ఆ రెస్పాన్స్ అనేది వచ్చేస్తుంది కరెక్టే. మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ పెట్టినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగకుండా వీడు అదే పర్సన్ అని చెప్పి ఈ సర్వర్ ఎలా గుర్తుపెట్టుకుంటుంది? ఈ సర్వర్కి సో వీడే అని చెప్పి ఎలా తెలుస్తుంది? ఎంతమంది నన్ను గుర్తుపెట్టుకుంటుంది? ఒక అమెజాన్ సర్వర్ తీసుకుంటే అమెజాన్ సర్వర్కి ఎన్ని రిక్వెస్ట్లు వస్తాయి ఎట్ ఎ టైం? ఎంతమంది క్లయింట్స్ నుండి, మనలాంటి క్లయింట్స్ ఎంతమంది అమెజాన్ సర్వర్కి? ఓకే, సో ఎంతమంది రిక్వెస్ట్లు గుర్తుంచుకోవాలి. ఓకే, మనం ఒక్కొక్కరం ఎన్నెన్నో ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేసి ఎన్నెన్నో పేజెస్ చూస్తాము, అంటే ఎన్నెన్నో రిక్వెస్ట్లు పెడుతున్నాము. సో ప్రతి రిక్వెస్ట్కి కూడా మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగడం లేదు. మరి అది మనల్ని ఎలా గుర్తుపెట్టుకుంటోంది? అక్కడ అథెంటికేషన్ మనమే అని చెప్పి ఎలా తెలుస్తుంది అక్కడ సర్వర్కి అనేది మనం మాట్లాడితే, సో దానికోసమే స్టేట్ఫుల్ స్టేట్లెస్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో అందులో స్టేట్ఫుల్ ఈ సిచ్యుయేషన్ ఎలా డీల్ చేస్తుంది అంటే, ఎప్పుడైతే ఫస్ట్ టైం రిక్వెస్ట్ అనేది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ అయ్యి రిక్వెస్ట్ అనేది పెట్టామో అప్పుడు ఏమవుతుందంట? సో స్టేట్ఫుల్ అంటే మన స్టేట్ని అది గుర్తుంచుకుంటుంది అని అర్థం. స్టేట్ఫుల్ అంటే క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ని అది గుర్తుంచుకుంటుంది. స్టేట్ఫుల్ అంటే
సో క్లయింట్ తాలూకా ఇన్ఫర్మేషన్ని అది గుర్తుంచుకుంటుంది, అది సేవ్ చేసుకుంటుంది అని అర్థం అనమాట. అదే స్టేట్లెస్ అంటే క్లయింట్ తాలూకా ఇన్ఫర్మేషన్ని అది అక్కడ సేవ్ చేయదు, సర్వర్ అనేది గుర్తుంచుకోదు, స్టేట్ని మెయింటైన్ చేయదు. స్టేట్ని మెయింటైన్ చేయకపోవడము అంటే క్లయింట్ తాలూకా ఇన్ఫర్మేషన్ని అక్కడ స్టోర్ చేయకపోవడం అని అర్థం. ఓకే, సో రెండు కూడా సెక్యూర్డ్ కమ్యూనికేషన్నే ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, కాకపోతే అవి వర్క్ అయ్యే మెకానిజం వేరు అని చెప్తున్నాను. సో స్టేట్ఫుల్ అనేది ఏం చేస్తుందయ్యా అంటే, సో ఏదైతే క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని సర్వర్లో సమ్హౌ గుర్తుంచుకుంటుంది, అంటే అక్కడ సేవ్ చేసుకుంటుంది క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ని. సో స్టేట్ని మెయింటైన్ చేస్తుంది, స్టేట్ని మెయింటైన్ చేస్తుంది. ఎవరి స్టేట్ని? క్లయింట్ తాలూకా స్టేట్ని, అంటే క్లయింట్ తాలూకా ఇన్ఫర్మేషన్ని అది గుర్తుంచుకుంటుంది, కాబట్టి అది స్టేట్ఫుల్ అయ్యింది. అదే స్టేట్లెస్ అంటే క్లయింట్ తాలూకా ఇన్ఫర్మేషన్ని గుర్తుంచుకోదు, కానీ స్టిల్ అది కూడా మనకి సెక్యూర్డ్ కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఎలా ప్రొవైడ్ చేస్తుంది అనేదే ఇక్కడ టాపిక్ అనమాట. ఓకే, సో ఈ సిచ్యుయేషన్ని స్టేట్ఫుల్ ఎలా డీల్ చేస్తుందయ్యా అంటే, సో ఫస్ట్ టైం యూజర్ రిక్వెస్ట్ పెట్టుకుంటాడు కదా, సో రిక్వెస్ట్ పెట్టుకోగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపిస్తాడు. సో పంపించగానే అంట ఇక్కడ సర్వర్ ఏం చేస్తుందంటే ఆ యూజర్ కోసం సర్వర్ తాలూకా మెమరీ ఉంటుంది కదా, సో మెమరీలో ఒక చిన్న లొకేషను వీడి కోసం అలాట్ చేస్తుంది. ఈ పర్టికులర్ క్లయింట్ కోసం ఒక చిన్న లొకేషన్ అలాట్ చేసి ఆ లొకేషన్లో వీడి తాలూకా యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కూడా స్టోర్ చేసుకుంటుంది. దాన్ని ఏమంటాం తెలుసా? సెషన్ అంటాం. దీన్ని ఏమంటాము? సెషన్ అంటాం. సో సర్వర్ తాలూకా మెమరీలో ఈ క్లయింట్కి చెందిన ఇన్ఫర్మేషన్ అక్కడ స్టోర్ అవుద్ది. అందుకే ఏమన్నాం దాన్ని మనము? స్టేట్ఫుల్ అన్నాం. ఓకే, కాబట్టి ఇది ఏం చేస్తుంది? క్లయింట్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చిందో దాన్ని అక్కడ సర్వర్ తాలూకా మెమరీలో స్టోర్ చేసి దాన్ని ఒక సెషన్ అంటది. సో ప్రతి సెషన్కి కూడా ఇలా ఎంతమంది అయితే ఈ సర్వర్కి ఎంతమంది క్లయింట్స్ కనెక్ట్ అవుతుంటే అంతమందికి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క సెషన్ అనేది ఇక్కడ మెమరీలో క్రియేట్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేయడం కోసం ప్రతి సెషన్కి కూడా ఒక సెషన్ ఐడి అనేది అలాట్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ సెషన్ ఐడి 1 2 3 4 అవ్వచ్చు, ఏదో సంథింగ్ ఒక యూనిక్ నెంబర్, ఒక యూనిక్ ఐడి. ఓకే, సో ఒక యూనిక్ ఐడి అనేది నెంబర్స్ ఆల్ఫాబెట్స్ అన్నీ మిక్స్ చేస్తూ కావచ్చు, మొత్తానికి ఒక ఎస్ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇలా ఎంతమంది క్లయింట్స్ లాగిన్ అవుతారో వాళ్ళ తాలూకా రిక్వెస్ట్లు వస్తాయో సర్వర్కి, ప్రతి ఒక్క క్లయింట్కి కూడా ఒక సెషన్ అన్నది సర్వర్ తాలూకా మెమరీలో క్రియేట్ అవుతుంది. ఓకే, క్రియేట్ అయ్యి ఆ డీటెయిల్స్ అనేవి ఆ సెషన్లో ఉంటూ ప్రతి సెషన్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి అది ఏం చేస్తుంది అంటే ఎస్ఐడీస్ అలాట్ చేస్తుంది. ప్రతి ఒక్క సెషన్కి కూడా ఒక సెషన్ ఐడి అన్నది అలాట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఫస్ట్ టైం యూజర్ లాగిన్ అయ్యాడో అవ్వగానే అతనికి ఒక సెషన్ క్రియేట్ చేసి ఒక సెషన్ ఐడి క్రియేట్ చేస్తుంది కదా. సో అతను ఫస్ట్ టైం అడిగిన రెస్పాన్స్ వెనక్కి పంపిస్తున్నప్పుడే దాంతోపాటే అతని తాలూకా ఎస్ఐడి కూడా వెనక్కి పంపిస్తుంది అనమాట. అతని తాలూకా ఎస్ఐడిని కూడా వెనక్కి పంపిస్తుంది. ఆ వెనక్కి వచ్చిన ఎస్ఐడి ఏమవుద్ది తెలుసా? సెషన్ ఐడి. ఇగో నీ సెషన్ ఐడి ఇది, నువ్వు ఇప్పుడు అడిగిన పేజ్ నేను నీకు పంపిస్తున్నాను, నువ్వు కరెక్ట్ పర్సన్ కాబట్టి అయితే నీకు ఎస్ఐడి కూడా పంపిస్తున్నాను. దాంతోపాటు నువ్వేం చేస్తావంటే ఈ ఎస్ఐడి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం నుండి మరి నువ్వు లాగిన్ అవ్వకుండా నెక్స్ట్ టైం నుండి నీకు ఏ రిక్వెస్ట్ కావాలన్నా నువ్వు రిక్వెస్ట్ పెడుతున్నప్పుడు నాకు ఈ ఎస్ఐడి చెప్పు చాలు. మళ్ళీ ప్రతిసారి కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ నువ్వు ఇవ్వకు, నువ్వు జస్ట్ ఎస్ఐడి చెప్పు. ఆ ఎస్ఐడి నా దగ్గర మ్యాచ్డ్ ఎస్ఐడి నా దగ్గర ఉంటే నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను అని చెప్తుంది. మీకు అర్థమైందా? సో ఫస్ట్ టైం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నప్పుడు అతనికి ఒక సెషన్ అనేది సర్వర్ మెమరీలో క్రియేట్ అవుతుంది. సెషన్ ఐడి, ఆ సెషన్కి ఏదైతే ఐడి అలాట్ చేయబడిందో అది ఫస్ట్ టైం రెస్పాన్స్ రూపంలో వెనక్కి వస్తుంది. సో వస్తే అప్పుడు క్లయింట్ ఆ ఎస్ఐడిని గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకుంటాడో తెలుసా? అది కూడా సర్వరే ఏం చేస్తుందంటే క్లయింట్ తాలూకా బ్రౌజర్లో
ఆ ఇన్ఫర్మేషన్ని అంటే క్లయింట్ తాలూకా మెమరీలో ఆ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో ఆ ఎస్ఐడిని స్టోర్ చేసేస్తుంది క్లయింట్ తాలూకా మెమరీలో. ఆ ఎస్ఐడిని స్టోర్ చేసేస్తుంది. దాన్ని ఏమంటాం తెలుసా మనము? కుకీ అంటాం. సో సర్వర్ సైడ్ ఏదైతే క్లయింట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిందో దాన్ని సెషన్ అంటాము. ఓకే, ఆ సెషన్ ఐడి వెనక్కి వస్తుంది. ఆ సెషన్ ఐడి అనేది సర్వరే మన క్లయింట్ తాలూకా బ్రౌజర్లో సేవ్ చేస్తుంది. ఓకే, సో దాన్ని మనం ఏమంటామంటే కుకీ అంటాము. సో ఇప్పుడు బ్రౌజర్లో క్లయింట్ తాలూకా బ్రౌజర్లో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయింది, దాన్ని కుకీ అంటాము. సో ఇక నుండి నెక్స్ట్ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నప్పుడు దీని దగ్గర ఏదైతే ఆ కుకీలో ఎస్ఐడి ఉందో ఆ ఎస్ఐడి యూజ్ చేసుకొని రిక్వెస్ట్ అనేది పెడుతుంది అనమాట. సో ఈ ఎస్ఐడి పెట్టగానే వెంటనే సర్వర్ చూస్తుంది, ఓకే వీడు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వలేదు, ఎస్ఐడితో వచ్చాడు అంటే వీడు ఆల్రెడీ ముందే లాగిన్ అయ్యి ఉన్నాడు అని చెప్పి ఆ ఎస్ఐడితో ఉన్నటువంటి సెషన్ ఏదైనా ఉందా అని చెప్పి చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఉంటే అప్పుడు రిక్వెస్ట్కి తగ్గ రెస్పాన్స్ అనేది వెనక్కి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇచ్చేస్తే ఇతనికి మరొకసారి రిక్వెస్ట్ పెట్టాలనుకో, ఇలా ఎన్నిసార్లు రిక్వెస్ట్ పెట్టాలంటే అన్నిసార్లు రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటాడు. మళ్ళీ ఎస్ఐడితో పాటు రిక్వెస్ట్ పెట్టుకుంటే సర్వర్ అనేది ఇతనికి రెస్పాన్స్ అనేది పంపించేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా ఎంతవరకు అని అంటే ఇతను లాగౌట్ అయినంత వరకు ఈ క్లయింట్ అనేది లాగౌట్ అయినంత వరకు. సో ఒకసారి ఎప్పుడైతే లాగౌట్ అయిపోగానే అతని సెషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ మెమరీ నుండి డిలీట్ అయిపోతుంది. అయిపోగానే సో అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ ఇతను రిక్వెస్ట్ పెట్టడానికి ట్రై చేస్తే ఎస్ఐడి యూజ్ చేసి ట్రై చేస్తే వెంటనే ఇక్కడికి వచ్చి ఆ సెషన్ అనేది మరి ఉండదు. కాబట్టి వెంటనే ఇతనికి రెస్పాన్స్ ఏమొస్తుందంటే సెషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ సెషన్ ఎక్స్పైర్డ్ అని చెప్పి వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? సో ఆ విధంగా సెక్యూర్డ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో ప్రతిసారి కూడా మనకి లాగిన్ అవ్వమని అడగదు. సో దానికి బదులు ఏం చేస్తుంది అంటే సెషన్ కుకీ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటుంది స్టేట్ఫుల్. సో మొత్తానికి క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నది అక్కడ సర్వర్ తాలూకా మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. అంటే క్లయింట్ యొక్క స్టేట్ని మెయింటైన్ చేసుకుంటుంది. కాబట్టి దాన్ని మనం స్టేట్ఫుల్ అన్నాము. ఓకే, సో ఆ విధంగా స్టేట్ఫుల్ అథెంటికేషన్ అన్నది రన్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్. సో మరి అదే స్టేట్లెస్ అథెంటికేషన్ అయితే ఏ విధంగా వర్క్ అవుతుంది సార్? స్టేట్లెస్ అథెంటికేషన్ అయితే అసలు క్లయింట్ తాలూకా ఇన్ఫర్మేషనే అక్కడ స్టోర్ అవ్వదు అని చెప్తున్నారు. అప్పుడు అది ఏ విధంగా వర్క్ అవుతుంది? ఓకే, సో మరి ప్రతిసారి కూడా నెక్స్ట్ టైం నుండి రిక్వెస్ట్ పెట్టేటప్పుడు అక్కడ ఇన్ఫర్మేషనే లేకపోతే ఇతను ఏం పట్టుకొని రిక్వెస్ట్ అనేది పెడతాడు? అదేమోని ఏ విధంగా అతన్ని వ్యాలిడేట్ చేస్తుంది? ఎక్కడైతే ఫస్ట్ రిక్వెస్ట్ అప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాడు, అతని తాలూకా ఎస్ఐడి అతనికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం నుండి ఎస్ఐడితో వెళ్తాడు. ఆ ఎస్ఐడి చూసి వ్యాలిడేట్ చేసేస్తుంది. వ్యాలిడేట్ చేసేసి వ్యాలిడేటెడ్ యూజర్ అయితే ఇంకా దానికి తగ్గ రెస్పాన్స్ని ఇచ్చేస్తుంది. ఓకే, బట్ స్టేట్లెస్ అయితే ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు మాట్లాడదాం. స్టేట్లెస్ అథెంటికేషన్ అయితే ఏ విధంగా వర్క్ అవుతుంది? సో స్టేట్లెస్ అథెంటికేషన్ అయితే ఏ విధంగా వర్క్ అవుతుంది? ఇక్కడ కూడా మనం క్లయింట్ సిస్టము సర్వర్ సిస్టము తీసుకుందాం. సో దిస్ ఈజ్ క్లయింట్ అండ్ దిస్ ఈజ్ సర్వర్. ఇప్పుడు కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? సో ఇప్పుడు కూడా మనకి ఇక్కడ స్టేట్లెస్ అంటే ఏంటండి? క్లయింట్ తాలూకా ఇన్ఫర్మేషన్ సర్వర్లో మెయింటైన్ అవ్వదు, స్టోర్ అవ్వదు. ఓకే, ఫైన్, రైట్. సో ఫస్ట్ టైం ఏదైనా సరే అతను సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు అంటే కంపల్సరిగా ఫస్ట్ రిక్వెస్ట్తో పాటు యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపించాల్సిందే. సో పంపిస్తాడు. సో పంపించగానే అది ఏం చేస్తుంది అంటే దానికి తగ్గ రెస్పాన్స్ని, అతను కరెక్ట్ యూజర్ అయితే దానికి తగ్గ రెస్పాన్స్ని ఇచ్చేస్తుంది. అయితే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చినా కూడా ఇక్కడ అతని ఇన్ఫర్మేషన్ స్టోర్ అవ్వదు, సెషన్ కూడా క్రియేట్ అవ్వదు. ఓకే, మరి ఇతను నెక్స్ట్ టైం నుండి రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలా అని అంటే కాదు. కాకపోతే ఇక్కడ ఎలాంటి మెకానిజం ఉంటుందయ్యా అంటే ఇది ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయదు కదా, కానీ అప్పటికప్పుడు
ఇతని యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడికి వస్తాయి కదా, వాటిని బేస్ చేసుకొని అథెంటికేట్ చేస్తుంది. ఓకే, కరెక్ట్ యూజరే అంటే వెంటనే ఇది ఏం చేస్తుంది అంటే అతని యొక్క డీటెయిల్స్ని బేస్ చేసుకొని ఒక చిన్న టోకెన్ ఒకటి క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఒక చిన్న టోకెన్, ఒక టికెట్ అనుకోండి, మనం ఏదైనా ఆన్లైన్లో పేమెంట్ చేసేటప్పుడు మనకు ఒక టికెట్ వస్తుంది కదా, సో అదే మన ప్రూఫ్ అనమాట. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టోకెన్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ టైం ఇతను లాగిన్ అయ్యేటప్పుడు అతని యొక్క డీటెయిల్స్ని బేస్ చేసుకొని ఒక టోకెన్ అనేది క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి ఇదిగో నీ టోకెన్ ఇది. ఓకే, సో రెస్పాన్స్తో పాటు ఫస్ట్ టైం రెస్పాన్స్ పంపించేటప్పుడు దానితో పాటు ఆ టోకెన్ని ఇతనికి ఇస్తుంది అనమాట. ఆ టోకెన్ని ఇతనికి ఇస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక మెస్కి వెళ్ళామనుకోండి. ఓకే, సో మన చదువుకునే రోజుల్లో ప్రతి ఒక్కరం కూడా ఒక మెస్కో దేనికో వెళ్తాము, అక్కడ 1 month కార్డ్ తీసుకుంటాం. సో 1 month కార్డు తీసుకొని సో మనం ఏం చేస్తాము, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సో 1 monthకి అమౌంట్ పే చేసేయగానే వాళ్ళు మెస్ కార్డ్ అనేది మనకి ఇస్తారు. ఓకే, సో ఆ మెస్ కార్డే మనకు ఒక టోకెన్ అనమాట, మనకు ఒక టోకెన్. సో ఆ టోకెన్లో ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఆ టోకెన్కి పర్టికులర్ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. సో దాని వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. సో ఆ టోకెన్ మనకు ఇస్తారు. ఇంకా అక్కడ నుండి ఆ టోకెన్ మనం పట్టుకు వెళ్ళి ఆ నెక్స్ట్ డే నుండి నెక్స్ట్ 30 days నెక్స్ట్ 29 days మనం ఏం చేస్తాము, ప్రతిరోజు వెళ్తాము, మెస్లో కార్డ్ చూపించేసి మనం అక్కడ కన్జ్యూమ్ చేసుకొని వచ్చేస్తాం. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏమవుతుందంటే క్లయింట్ సర్వర్ మోడల్లో ఓకే, సో క్లయింట్ ఫస్ట్ టైం రిక్వెస్ట్ పెట్టినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాడు కదా, సో ఆ క్లయింట్ని ఐడెంటిఫై చేసేలాగా అతని డీటెయిల్స్తో ఒక టోకెన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ టోకెన్ అనేది రెస్పాన్స్తో పాటు ఫస్ట్ టైం రెస్పాన్స్తో పాటు పంపిస్తుంది ఇక్కడికి. సో పంపించగానే మళ్ళీ ఇది ఏం చేస్తుందయ్యా అంటే నెక్స్ట్ టైం నుండి రిక్వెస్ట్ పెట్టేటప్పుడు ఈసారి ఏం చేస్తుంది, ఏదైతే దీని తాలూకా టోకెన్ ఉందో ఆ టోకెన్ యూజ్ చేసుకొని రిక్వెస్ట్ అనేది పెడుతుంది. సో ఈసారి సర్వర్లెస్ అథెంటికేషన్ ఏం చేస్తుందంటే సర్వర్ ఇప్పుడు టోకెన్తో వచ్చాడు, యూజర్ నేమ్ పాస్వర్డ్తో రాలేదు అని చెప్పి ఆ టోకెన్ చెక్ చేస్తుంది. ఓకే, సో టోకెన్ చెక్ చేసి ఆ టోకెన్ కరెక్ట్ అయితే తనకి తగ్గ రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తుంది. సో ఇలా తను రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్లో టోకెన్ యూజ్ చేసుకొని ఆ విధంగా ఎన్ని కావాలంటే అన్ని రిక్వెస్ట్లు పెట్టుకుంటాడు. సో పెట్టుకొని సర్వర్ నుండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాడు. ఓకే, అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. ఇంతకు ముందు అయితే సెషన్ అని చెప్పి మెమరీలో దాని తాలూకా డేటా ఉంది, ఎస్ఐడి ఉంది, కాబట్టి వ్యాలిడేట్ చేయాలంటే సర్వరు అతని తాలూకా ఎస్ఐడిని చూసి సర్వర్లో ఉండే ఎస్ఐడితో కంపేర్ చేసి ఓకే అది కరెక్టా కాదా అని చెక్ చేసుకొని వ్యాలిడేట్ చేసింది స్టేట్ఫుల్లో. మరి స్టేట్లెస్ అయితే ఈ టోకెన్ కరెక్టా కాదా ఏ విధంగా చెప్తుంది, ఇక్కడ ఏమి స్టోర్ అవ్వదు కదా. ఒకసారి టోకెన్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఆ టోకెన్ కూడా ఇక్కడ స్టోర్ అవ్వదు ఇంకా సర్వర్లో. ఓకే, సో జస్ట్ వీడికి ఇచ్చేసింది క్లయింట్కి. ఇంకా క్లయింట్ నెక్స్ట్ రిక్వెస్ట్ నుండి ఏం చేస్తున్నాడు, ఆ టోకెన్ ద్వారా రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి కూడా ఇప్పుడు నెక్స్ట్ నుండి టోకెన్తో వస్తాడు కదా, టోకెన్తో వచ్చినప్పుడు ఈ టోకెన్ని వ్యాలిడేట్ చేస్తుంది అనమాట. ఈ టోకెన్ని వ్యాలిడేట్ చేస్తుంది ఇక్కడ. అంటే వ్యాలిడేట్ చేయడం అంటే ఏంటంటే సో టోకెన్ క్రియేట్ చేయడం అనేది ఎలాగవుతుందంటే సమ్ అల్గారిథమ్స్ యూజ్ చేసి ఓకే, సో అన్రీడబుల్ ఫార్మేట్, ఎవరికి అర్థం కాని భాషలో అది ఒక టోకెన్ లాగా క్రియేట్ అవుతుంది. ఓకే, సో అది చదివినా కూడా ఎవరికి అర్థం కాదు, దాన్నే ఒక టోకెన్గా వెనక్కి ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ABCXYZ 1 2 3 4 ఇలా ఏదో సమ్ సింబల్స్ లెటర్స్ ఇవన్నీ కలిపి ఒక టోకెన్ క్రియేట్ అవుతుంది. ఆ టోకెన్ అనేది ఏమవుతుంది, ఇతనికి ఇస్తుంది కదా. సో నెక్స్ట్ టైం కూడా టోకెన్ ఇతను పంపిస్తాడు. సో ఆ టోకెన్ పోని అర్థం చేసుకునే అవకాశం ఉంటే మధ్యలో నెట్వర్క్లో ఎవరైనా దాన్ని హ్యాక్ చేయాలి, దాన్ని మార్చేయాలి అనుకుంటే మారుస్తారేమో. బట్ ఆ టోకెన్ అనేది అన్రీడబుల్ ఫార్మేట్లో ఉంటుంది, ఎన్క్రిప్ట్ చేయబడి ఉంటుంది. ఓకే, సో సమ్ మెకానిజం యూజ్ చేసి ఏం చేస్తాడంటే ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చిందో ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని సమ్ అల్గారిథమ్స్ దాని మీద అప్లై చేసి దాన్ని ఎన్క్రిప్ట్ చేసేస్తాడనమాట. అంటే దాన్ని అర్థం కానీ వేరే ఫార్మేట్లోకి చేంజ్ చేసేస్తాడు, అన్రీడబుల్ ఫార్మేట్లోకి చేంజ్ చేసేస్తుంది సర్వర్. సో చేసేసిన తర్వాత ఆ టోకెన్ అనేది వీళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది కదా. సో నెక్స్ట్ రిక్వెస్ట్ నుండి క్లయింట్ రిక్వెస్ట్ పెట్టేటప్పుడు ఆ టోకెన్ వస్తుంది కదా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇదేం చేస్తుందంటే దీనికి తెలుసు కదా ఏ మెకానిజం యూజ్ చేసి
అది తయారు చేయబడిందో ఇది ఏం చేస్తుందంటే ఆ వచ్చిన టోకెన్ని మళ్ళీ డిక్రిప్ట్ చేస్తుంది అనమాట. డిక్రిప్ట్ చేయడం అంటే ఆ అన్రీడబుల్ ఫార్మేట్ నుండి మళ్ళీ రీడబుల్ ఫార్మేట్లోకి మార్చుకుంటుంది. మార్చుకొని అప్పుడు కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. సో కరెక్ట్గా ఉంది, ఎస్ ఇదేమీ మాడిఫై అయిపోలేదు, టోకెన్ కరెక్ట్గానే ఉంది అని అనుకుంటేనే అప్పుడు రెస్పాన్స్ అనేది ఇస్తుంది. మీకు అర్థమవుతుందా? సో టోకెన్ క్రియేట్ అవ్వడం అనేది యూజర్ ఇన్ఫర్మేషన్ మీద సమ్ ఎన్క్రిప్టెడ్ అల్గారిథమ్స్ యూజ్ చేసి అన్రీడబుల్ ఫార్మేట్లో ఒక టోకెన్ క్రియేట్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. సో నెక్స్ట్ టైం నుండి ఆ టోకెన్తో పాటు రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ వచ్చిన టోకెన్ని మళ్ళీ డిక్రిప్ట్ చేసుకుంటుంది. ఏదైతే అర్థం కాని భాషలోకి ఎన్క్రిప్ట్ చేసిందో దాన్ని మళ్ళీ డిక్రిప్ట్ చేసుకుంటుంది సేమ్ అల్గారిథం యూజ్ చేసి. డిక్రిప్ట్ చేసుకోగానే ఓకే సో కరెక్ట్ ఇన్ఫర్మేషనే వచ్చిందనుకో రీడబుల్ ఇన్ఫర్మేషన్లో, అప్పుడు అది ఏం చేస్తుందంటే ఓకే వచ్చిన టోకెన్ కరెక్టే కాబట్టి రిక్వెస్ట్ కూడా ప్రాపర్ పర్సన్ ప్రాపర్ క్లయింట్ నుండే వచ్చింది అని అర్థం చేసుకొని దానికి రెస్పాన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే సో ఈ విధంగా మనకి ఇక్కడ అథెంటికేషన్ అన్నది పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి లాగౌట్ అయినంత వరకు కాదు, మనకి స్టేట్ఫుల్లో ఎలా ఉంది, యూజర్ లాగౌట్ అయినంత వరకు ఒకసారి లాగిన్ అయ్యాడు అంటే సెషన్ ఐడి క్రియేట్ అయిపోతుంది. తిరిగి అతను లాగౌట్ అయ్యేంత వరకు కూడా మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. లేదు అంటే అక్కడ సెషన్కి కూడా మనం ఎక్స్పైరీ టైం పెట్టచ్చు. ఆ ఎక్స్పైరీ టైం అయిపోయినా కూడా అది ఆగిపోతుంది. అక్కడ రెండు చాయిస్లు ఉంటాయి. బట్ ఇక్కడ టోకెన్కి మాత్రం ఏమవుతుందంటే సో ప్రతి టోకెన్కి కూడా వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ఓకే సో ఎక్కువ వ్యాలిడిటీ పెట్టుకుంటే మనం హ్యాకర్స్కి ఎక్కువ ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోద్ది. కాబట్టి సో ఇది ఎలా ఉంటుందంటే టోకెన్ అనేది చాలా లిమిటెడ్ టైం ఉంటుందన్నమాట. ఆ లిమిటెడ్ టైం వరకు మాత్రమే దీనికి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే కాబట్టి రిక్వెస్ట్ పెట్టుకొని రెస్పాన్స్ వచ్చినప్పుడు టోకెన్ ఏదైతే వస్తుందో దాని వ్యాలిడిటీ ఎంత టైం అయితే ఉంటుందో ఆ టైం వరకు మాత్రమే ఇతను సర్వర్ నుండి రిక్వెస్ట్ రెస్పాన్స్లు పెట్టుకోగలడు. ఓకే రిక్వెస్ట్ పెట్టుకొని రెస్పాన్స్ అనేది చూడగలడు. ఎప్పుడైతే టోకెన్ టైం అనేది అయిపోతుందో, టోకెన్ అనేది ఎక్స్పైర్ అయిపోతుందో అప్పుడు వెంటనే ఇతనికి ఏమవుతుందంటే టోకెన్ ఇన్వాలిడ్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మళ్ళీ ఇతను రిక్వెస్ట్ పెట్టుకోవాలి అంటే మళ్ళీ కొత్తగా యూజర్ ఐడి పాస్వర్డ్తో మళ్ళీ లాగిన్ అవ్వాలి. అప్పుడు కొత్త టోకెన్ క్రియేట్ అయ్యి ఇతనికి ఇవ్వబడుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ అనేది వర్క్ అవుతుంది. సో స్టేట్లెస్లో ఎక్కడా కూడా సర్వర్లో క్లయింట్ తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవ్వదు. కాకపోతే ప్రతిసారి కూడా వచ్చిన టోకెన్ని ఓకే సో ఏదైతే ఎన్క్రిప్టెడ్ టోకెన్ ఉందో ఆ టోకెన్ని ఇది డిక్రిప్ట్ చేసుకొని కరెక్టా కాదా చూస్తుంది. టోకెన్ కరెక్ట్ అయితే అతనికి రెస్పాన్స్ అనేది పంపిస్తుంది, లేకపోతే పంపదు. ఆ విధంగా టోకెన్ ఎక్స్పైరీ టైం అయినంత వరకు అతనికి ఏమడిగినా కూడా ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది సర్వర్. ఓకే అదే స్టేట్ఫుల్లో యూజర్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ అవుతుంది సెషన్ రూపంలో. ఒక సెషన్ ఐడి ఉంటుంది కాబట్టి సో ప్రతిసారి కూడా ఆ సెషన్ ఐడి మెమరీలో చెక్ చేసుకొని వ్యాలిడేట్ చేసి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రెస్పాన్స్ ఇస్తుంది. అక్కడ లాగౌట్ అయినంత వరకు కూడా ఎన్నిసార్లు అయినా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఓకే లేదు అంటే సెషన్కి మనం ఎక్స్పైరీ టైం పెట్టవచ్చు, అలా కూడా మనం దాన్ని ఆపొచ్చు. బట్ ఇక్కడ మాత్రం టోకెన్ తాలూకా వ్యాలిడిటీ అయినంత వరకు ఇతనికి యాక్సెస్ వస్తూనే ఉంటుంది. కాబట్టి టోకెన్ వ్యాలిడిటీ ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. ఓకే ఏది బెటర్ సార్? సో రెండు కూడా బెస్ట్ మోడల్సే. ఓకే కాకపోతే ఏది ఎప్పుడు యూజ్ చేస్తాము అన్నది మనం తెలుసుకోవాలంతే. ఓకే సో స్టేట్ఫుల్ ఎప్పుడు యూజ్ చేస్తాము, స్టేట్లెస్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే సో ఏ అప్లికేషన్స్లో అయితే యూజర్ తాలూకా ప్రతి యాక్షను కూడా మనం మెయింటైన్ చేయవలసి వస్తుందో ఓకే సో లాగిన్ అయిన దగ్గర నుండి లాగౌట్ అయినంత వరకు ప్రతిదీ ఏమేం చేశాడు అతను అని చెప్పి ఆ స్టేట్ మొత్తాన్ని మనం మెయింటైన్ చెయ్యాలి అని ఎప్పుడైతే ఉంటుందో మన అప్లికేషన్లో అప్పుడు ఖచ్చితంగా మనం స్టేట్ఫుల్కే వెళ్ళాలి. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్ వెబ్సైట్ ఉంది, ఈకామర్స్ వెబ్సైట్ ఏదైనా కానీ. ఓకే లాగిన్ అయిన తర్వాత మనం ఒక ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తాం. ఓకే సో దాని నుండి ఇంకో ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తాం, దాని నుండి ఇంకో ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తాం. ఓకే సో క్లిక్ చేసి మనం వెళ్ళిపోగానే ఆ తర్వాత వాడు ఎప్పుడో నువ్వు లాస్ట్ టైం ఇది చూసావు పర్చేజ్ చేస్తావా వద్దా అని అడుగుతాడు. అంటే మనకు అక్కడ ప్రతి యాక్షను కూడా ప్రతి యూజరు ఏమేం చేస్తున్నాడో ప్రతి యాక్షను కూడా ట్రాక్ చేయాలి.
అతని యొక్క ప్రతి యాక్టివిటీ కూడా మనకి ఇంపార్టెంట్ అనుకునే యాప్స్ ఏవైతే ఉంటాయో ఈ కామర్స్ లాంటివి, ఫైనాన్స్, బ్యాంకింగ్ లాంటివి, ఇటువంటివన్నీ కూడా ఇంకా ఆటోమేటిక్గా ఏం చేస్తాయంటే యూజర్ తాలూకా స్టేట్ మనం మెయింటైన్ చేయాలి కాబట్టి కంపల్సరిగా స్టేట్ఫుల్ అథెంటికేషన్కి వెళ్తాయి అన్నమాట. ఓకే, సో అలా కాకుండా స్టేట్లెస్ అనేది ఏంటంటే ఎక్కడైతే యూజర్ తాలూకా స్టేట్ మనకి పని లేదు, అతను ఏమేమి యాక్షన్ చేస్తాడో మనకి పని లేదు, సో సింపుల్గా వచ్చి ఒక యాక్షన్ పెర్ఫామ్ చేసి వెళ్ళిపోతాడు అంతే, అతని తాలూకా ప్రతి యాక్టివిటీ మనం మెయింటైన్ చేయము అనుకునే ఏవైతే ఉంటాయో అలాంటి ప్రతి సందర్భంలో కూడా స్టేట్లెస్కి వెళ్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్ సైట్లో ఏవేవో ప్రోడక్ట్స్ అని చూస్తాము, బట్ పేమెంట్ చేసేటప్పుడు మన ఫోన్పేకో బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్కో పంపిస్తాం. ఓకే, సో అప్పుడు ఫోన్పే లాంటి ఒక యాప్ మనం తీసుకుంటే, ఫోన్పే దృష్ట్యా మనం చూస్తే, సో ఎవడో ఒకడు మన దగ్గరికి పేమెంట్ కోసం వస్తున్నాడు, పేమెంట్ చేసి వెళ్ళిపోతాడు అంతే. ఓకే, సో అమౌంట్ కూడా ఇంతని ఫిక్స్ చేయబడుతుంది. సో అది ఏం చేస్తాడు, మన దగ్గరికి వస్తాడు, ఆ నోటిఫికేషన్లో ఆ అమౌంట్ ఎంతో చూస్తాడు, చూసి పే చేసి వెళ్ళిపోతాడు అంతే. ఇంకా అంతకు మించి మన యాప్లో ఏం చేయడు. కాబట్టి అతనికి ఒక 5 మినిట్సో 4 మినిట్సో టైం ఇచ్చేద్దాం అని అనుకునేది ఏదైతే ఉందో అప్పుడు ఏమవుతుంది, సో ఫోన్పేకి రాగానే ఒక టోకెన్ అనేది క్రియేట్ అయిపోతుంది. 4 మినిట్స్ 5 మినిట్స్ అతనికి టైం ఇస్తాము, ఆలోపు పేమెంట్ చేసి వెళ్ళిపోతాడు. అంతేగాని మన ఫోన్పేకి వచ్చి మన దాంట్లో రకరకాల యాక్షన్స్ పెర్ఫామ్ చేయడం, అదంతా మనం ట్రాక్ చేయడం అవసరం లేదు అని అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాము, అలాంటి సందర్భంలో మనం స్టేట్లెస్ యూజ్ చేస్తాము. మీకు అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి స్టేట్ఫుల్, స్టేట్లెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో దీన్ని మనము మన జావా కోర్సులో ఆల్రెడీ అడ్వాన్స్డ్ జావా కోర్సులో సెషన్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా డిస్కస్ చేసాం మన కోర్సెస్లో. ఓకే, సో అలా కాకుండా మనం స్టేట్లెస్ అంటే JWT లాంటివి వాడతాం, JSON వెబ్ టోకెన్స్ లాంటివి వాడతాము. సో నెక్స్ట్ క్లాస్లో నేను JWT ఇంట్రడక్షన్ ఇస్తాను. సో దట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ప్లాట్ఫామ్స్, నాట్ ఓన్లీ జావా, పైథాన్, .NET అన్నిట్లో కూడా JWT యూజ్ చేస్తారు. స్టేట్లెస్ అథెంటికేషన్లో ఎక్కువగా యూజ్ చేసేది JWT కాబట్టి JWT ఇంట్రడక్షన్ నేను ఇస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, సో మీకు ఎవరైతే ఈ వెబ్ యాప్స్, మొబైల్ యాప్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఇవన్నీ ఉన్నారో, .NET వీటి మీద కానీ, మెన్ స్టాక్ కానీ ఏదో ఒకటి వీటి మీద ఉన్నారో ఖచ్చితంగా మీలో ప్రతి ఒక్కరికి కూడా ఈ టాపిక్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి దీన్ని చేయడం జరిగింది. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో దీన్ని షేర్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ ఇంకా మీ ముందుకి తీసుకొని రావడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ అండి.